వ్లాగింగ్ చేస్తే లైక్ నేనేమనుకున్నా అంటే వ్లాగింగ్ చేస్తే జర కాన్ఫిడెంట్గా ఉంటాం, స్టేజ్ ఫియర్ పోతుంది అని అనుకుంటున్నాను. కానీ నీ అమ్మ ఇప్పుడు నడుస్తుంటే వ్లాగింగ్ చేయాలంటే వచ్చా పడుతుంది నాకు. ఎవడు ఏడికి వెళ్ళి చూస్తాడా, ఏం చూస్తాడా అని అనిపిస్తుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం అనిపిస్తుంది ఎవడు ఏం చేస్తే మనకేంది, మన పని మనం చేసుకుంటూ పోవాలని ఒక చిన్న హోప్ ఉంది నాకైతే నా పైన. ఇంకోటి ఏంటంటే ఇక స్టోరీలు అబ్బా, ఈ స్టోరీలు ఎట్లా పెడుతుర్రు అంటే లిటరల్గా చాలా ఘోరంగా అయిపోయారు స్టోరీలు పెట్టేటోళ్ళు అయితే. లైక్ ఎక్కలేని దుఃఖాలు ఇక మొత్తం బ్రేక్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇక వాళ్ళకే ఉన్నట్టు మొత్తం రోజంతా జీవితంలో ఇవన్నీ కోల్పోయినట్టు ఇక తొలి ఊపిరి పీల్చుకుంటారు చూడు, దానికని ఇంకా వాళ్ళన్న జర ప్రశాంతంగా ఉంటారు. కానీ వీళ్ళైతే ఉండరు, ఏదో ఒక స్టోరీ పెట్టి సావ దొప్పుతూ ఉంటారు అబ్బా లిటరల్గా. ఓ గాడ్, ఎట్లారా బాబు మారండ్రా జరా. మీరు ఇవంతా పెట్టుకుంటూ తిరుగుతారు కానీ నో వన్ కేర్ అబౌట్ యూ లిటరల్లీ. ఒక్కరు కూడా నాకు తెలిసి నీ గురించి ఆలోచించండి. లైక్ ఈవెన్ 1% ఆఫ్ ది పీపుల్ ఆల్సో వోంట్ థింక్ అబౌట్ యూ కీపింగ్ ఆల్ ద. చాలామంది నాకు తెలిసి యంగ్లో వ్లాగింగ్ చేస్తారు, కానీ నాకు యంగ్లో వ్లాగింగ్ చేయాలంటే చాలా బద్ధకం. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను రోడ్ని చూసి ఎందుకు నడుస్తున్నాను అనుకుంటారు. రోడ్నే చూడాలి, బై మిస్టేక్ పడ్డా ఉన్న ఇజ్జత్ పోతుంది. అసలుకే లేదు జరా, అసలుకే లేదు దానికన్నా కొంచెం ఉండడం బెటర్ కదా. అందుకే మోస్ట్లీ ఫోన్ చూస్తలే, కెమెరాని అవాయిడ్ చేస్తున్నా. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ షుడ్ లుక్ ఎట్ ది రోడ్ రైట్. సో దట్స్ ది రీజన్ కావచ్చు. ఉండాలి, సిగ్గు వదిలేసుకోవాలి వ్లాగింగ్ చేయాలంటే. నాకెట్లనో ఉంది నడుస్తుంది వ్లాగింగ్ చేస్తుంటే.